ప్రోటీన్, కాల్షియం, ఐరన్ 3 ఒకే లడ్డులో దొరుకుతాయంటే చేసుకోకుండా ఉంటారా చెప్పండి? ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ చాలా మందికి తెలిసిన రెసిపీ అనుకుంటా. నువ్వు పల్లి ఉండలు నాకైతే చాలా ఇష్టము. మా అమ్మ వచ్చినప్పుడు రీసెంట్‌గా చేసి పెట్టింది. చాలా ఈజీ చేసుకోవడం కూడా. ఒక కప్పు కొలత తీసుకోండి. పలానా కప్ అని ఏం లేదు. ఏ కప్‌తో తీసుకుంటారా అదే కొలతతో పల్లీలు, బెల్లం తీసుకోవాలి. సో, ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు నువ్వులు ఈ రెండిటిని సెపరేట్‌గా వేయించుకొని కొంచెం చిన్న ఫ్లేమ్‌లో దోరగా వేయించుకోవాలి. నువ్వులు తొందరగానే వేగిపోతాయి కానీ పల్లీలు వేగడానికి టైం పడుతుంది. సో, మంచిగా అన్నీ దోరగా వేయించుకొని పక్కకు పెట్టుకొని చల్లారడానికి. ఇంకా పల్లీలు చల్లారిన తర్వాత పొట్టు తీసేసి పెట్టుకుందాం. సో, ఇక్కడ గిన్నెలోకైతే కొద్దిగా నెయ్యి వేసుకొని ఏ కప్పుతో నువ్వులు, పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లము. మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా తింటే ఆ కప్పు కంటే ఇంకొంచెం పావు కప్పు ఎక్కువగా తీసుకోండి బెల్లము. సో, బెల్లం కూడా గిన్నెలోకి వేసేసుకొని చాలా కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం మంచిగా కరిగి కొంచెం పాకం రావాలి. ఇట్లా వాటర్‌లో వేస్తే మనకి ముద్ద కట్టాలనమాట. అయితే వీడియో తీస్తూ ఉండేసరికి మాకు పాకం కొంచెం ముదిరిపోయింది. సో, కొంచెం లేతగా పాకం తీసుకొని ఇంకా మనం వేయించి పెట్టుకున్న నువ్వులు, అలాగే వేయించుకొని పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు కూడా పాకంలో వేసుకొని కలుపుకొని ఇది గోరువెచ్చగా ఉండగానే కొంచెం వాటర్ అద్దుకుంటూ చెయ్యికి ఇలా లడ్డూలు చుట్టుకోవాలనమాట. చాలా బావుంటాయి. రోజు ఒక్కటి తిన్నా మనకు మంచి కాల్షియం దొరుకుతుంది.